చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్ మళ్లీ కలకల్లాడుతోంది. బాక్సాఫీస్లో కాసుల గలగల మోతమోగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ గా జైత్రయాత్ర మొదలుపెట్టాడు. పాత రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సుమారు 10 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ అందివ్వలేకపోతున్న షారుఖ్ ఖాన్ ఇక తన కెరీర్ చివరి దశలోకి చేరుకున్నాడు అనే విమర్శలెదుర్కొన్నాడు. కింగ్ ఖాన్ గా ఎదిగిన అతని సినీ కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. వాటికి తగ్గట్టే పఠాన్ చిత్రం పలు వివాదాల్లో ఇరుక్కుంది. దాంతో షారుఖ్ ఖాన్ లౌక్యంగా వ్యవహరించాడు. పఠాన్ చిత్రంపై వచ్చిన పలు వివాదాల్లో తలదూర్చకుండా జాగ్రత్త పడ్డాడు. అలాంటి జాగ్రత్తల వల్లనే ఇప్పుడు బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. జనవరి 25న రిలీజ్ అయిన పఠాన్ చిత్రం జనవరి 28 వరకు 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగానే గ్రాస్ సాధించి రికార్డు నెలకొల్పింది. కేజీఎఫ్ కలెక్షన్ ను ఈజీగా దాటేసింది పఠాన్. అంతేకాదు బాహుబలి 2 కలెక్షన్ ను కూడా అధిగమించింది. బాయ్కాట్ పఠాన్ అనే పిలుపు ఉన్నప్పటికీ పాత రికార్డ్స్ ను బ్రేక్ చేయడం విశేషం. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించిన స్పై థ్రిల్లర్ పఠాన్ విమర్శల దాటిని తట్టుకొని బాక్సాఫీస్ వసూళ్లతో కొత్త చరిత్ర సృష్టించింది.